కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న కొట్టంకులంగర శ్రీదేవి ఆలయం ఒక విలక్షణమైన ఆచారంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలంటే పురుషులు స్త్రీల వేషధారణలో మాత్రమే ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆచారం శతాబ్దాలుగా వస్తోంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఆచారం వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఆ ప్రాంతంలో ఆవుల కాపరులు ఒక చిన్న రాయిని దేవతగా పూజించేవారు. వారు ఆడపిల్లల్లా వేషం వేసుకుని ఆ రాయి చుట్టూ ఆడుకునేవారు. ఒకరోజు ఆ రాయి నుంచి దేవత ప్రత్యక్షమైందని నమ్మకం. అప్పటినుంచి ఆవుల కాపరులలాగే పురుషులు కూడా స్త్రీల వేషధారణలో వచ్చి దేవతకు నైవేద్యాలు సమర్పించడం, దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవానికి ట్రాన్స్ జెండర్లు కూడా ఎంతో ఉత్సాహంగా వస్తారు. 10 ఏళ్లలోపు అబ్బాయిలు కూడా అమ్మాయిల దుస్తులు ధరించి దీపాలను పట్టుకుని నడుస్తారు. ఇలా చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, అప్పుల బాధలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయానికి దగ్గరలోనే బ్యూటీషియన్లు తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని పురుషులు చీర కట్టుకోవడంలో మేకప్కు సాయం చేస్తారు.